మీరు తినేయండి అమ్మా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ మండే ఈవినింగ్ అరౌండ్ 5:36 అవుతుంది టైం అయితే. ఐఎమ్ టెలింగ్ యూ, అసలు చెప్తున్నా మీ అందరికీ, ఐ మీన్ లైక్ ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అండ్ సో హ్యాపీ. తెలుసా, నా వాయిస్లోనే మీకు ఆ హ్యాపీనెస్ తెలిసి ఉండాలి. అసలు ఒక్క చిన్న క్వశ్చన్ అండ్ ఒక చిన్న ఇన్ఫో అడిగినందుకు మీలో ఎంతమంది అసలు డిఎం చేశారు, కమెంట్స్ చేశారు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ ద పాజిటివ్ వే దట్ యూ గైస్ హ్యావ్ రెస్పాండెడ్. బొమ్మల కొలువు గురించి చెప్పండి అంటే ఆడపిల్ల ఉన్నోళ్ళే పెట్టుకోవాలని లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు అని. అసలు తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఐ వాజ్ లైక్ ద కమెంట్ సెక్షన్ నేను చదువుతున్నప్పుడు ఒక్కొక్క కమెంట్కి ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. అండ్ ఇంకా డిఎంలో మీరు టైం తీసుకుని నా ఇన్స్టా పేజ్ ఎత్తికి నాకు మెసేజ్ చేయడము, ఐ వాజ్ ఆన్ cloud 9. Really guys, really thank you so much for the love and the support you guys gave me. నేను కొన్ని రోజుల క్రితం వరకు, అంటే ఒక 2-3 months ముందు వరకు ఏమనుకునేదాన్ని అంటే, అసలు నా ఛానల్కి రీచ్ ఎందుకు వెళ్ళట్లేదు, ఆ వ్యూస్ బాగానే వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ ఎందుకు రావట్లేదు, అదే వేరే ఛానల్స్తో కంపేర్ చేసుకుంటే నాది చాలా బెస్ట్ ఉంటుంది కదా, ద క్లారిటీ, ద కంటెంట్, ఎవ్రీథింగ్ నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా బట్ ఎందుకు నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఇలా నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని అనమాట. బట్ దెన్ లేటర్ నేను నా ఫెలో కంటెంట్ క్రియేటర్తోనే నేను మాట్లాడుతున్నప్పుడు, నా ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఎక్స్ప్రెసింగ్, నాకు ఎందుకో షార్ట్స్ ఎక్కువ రీచ్ వెళ్ళట్లేదు, షార్ట్స్కి అసలు నాకు సబ్స్క్రైబర్సే రావట్లేదు, ఉన్న వాళ్ళే చూస్తున్నట్టుంది బట్ లాంగ్ వీడియోస్కి బాగానే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని అంటే, దెన్ ఐ రియలైజ్డ్ అండ్ షీ ఆల్సో మెన్షన్డ్, అదే కదా నీకు కావాల్సింది, ఇట్స్ నాట్ అబౌట్ ఒక్క షార్ట్ ట్రెండింగ్లోకి వెళ్ళిపోయి నీకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ రావడం కాదు, అది లక్ బాగా కలిసి వస్తే వస్తుంది అండ్ దెన్ లేటర్ ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ద వర్క్ అని. బట్ నాకు వచ్చే గ్రోత్ ఈజ్ అ వెరీ స్లో గ్రోత్ అండ్ ఈ కంటెంట్ని, నేను చేసే ఈ 4 గోడల మధ్యలో ఉండే కంటెంట్ని అందరికీ నచ్చుతుందని ఏమీ లేదు, అలా అని చెప్పి నచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్తారని కూడా లేదు. సో ఇఫ్ యూ సీ ద ఛానల్స్ లైక్ హోమ్ అండ్ మచ్ మోర్, హోమ్ #life, సింప్లిఫై యువర్ స్పేస్, దియాదే అండ్ ఇంకా ఎన్నో ఛానల్స్ ఇలా ఉన్నాయి. ఒక 7-8 years ముందు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు దే డెంట్ రియలీ నో వాట్ ఈస్ షార్ట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కదా, ఓన్లీ లాంగ్ వీడియో అనేది సోర్స్ ఉండేది యూట్యూబ్లో. సో నా నేను వాళ్ళతో కంపేర్ చేసుకోగలుగుతున్నాను అనమాట. నేను ఇంతకుముందు నేను ఎప్పుడు అసలు కంపేర్ చేసుకునేదాన్ని కాదు, అబ్బా వాళ్ళెక్కడో మనం ఎక్కడో అన్నట్టు ఉండేదాన్ని. బట్ నా మీరిచ్చే రెస్పాన్స్ కానీ, మీరు చూపించే లవ్ కానీ, ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్ అండ్ ఐ జస్ట్ ఫీల్ నా ఛానల్ దేనికి తక్కువ కాదు. ఎస్, నాకు స్లోగానే గ్రోత్ ఉంది అండ్ ఇలా వచ్చిందే మంచిది అండ్ కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పి నాకు అర్థమైందనమాట. సో యూ గైస్ కీప్ మీ మోటివేటింగ్ ద సేమ్ వే దట్ యూ గైస్ డూ అండ్ ఐ డూ ద బెస్ట్ థింగ్ టు బ్రింగ్ ఆల్ ద వ్లాగ్స్, ద బెస్ట్ వ్లాగ్స్. ఎనీవే, సో నేను ఇలా మాట్లాడుతూనే పోతూ ఉంటాను బికాజ్ ఐ ఆమ్ దట్ హ్యాపీ. ఎనీవే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బంగారం బ్యాగ్లో వేసుకుని ఏడుస్తుందని ఆ బ్యాగ్లో వేసుకుని నేను పిండితే ఆవిడ వేసాను. అరుసులు వేసి అడుగులు వేసాం కదా, అడుగులు వేసినప్పుడు అప్పుడు అందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఆంధ్ర వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్ వచ్చారా? ఓ మై గాడ్, నేను న్యూస్లో చూశాను, నిమిషానికి 47 కార్స్ ఉన్నాయంట హైవే మీద అండ్ ఎంత బిజీ రోడ్స్ ఉన్నాయో లాస్ట్ వీకెండ్. ఐ వాజ్ లైక్, ఓ
ఓ మై గాడ్ క్రేజీ జనాలందరూ అక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు పండక్కి అని. ఎందుకు భోగిపళ్ళు పోస్తాను తాంబూలానికి తీసుకోమని నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తేనే ఒకే ఒక అమ్మాయి ఇక్కడుంది, మిగతా వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోయారు. అలా ఉండింది. ఎనీవే మేము ఈ పండక్కి అరిసెలు చేసాము, పిండి వంటలు, చక్రాలు చేసాము, అది జంతికలు చేసాము, సున్నుండలు చేసాము, అండ్ ఇంకా నార్మల్గా భోగి రోజు చేయాల్సిన వంటలు అవన్నీ కూడా చేసామన్నమాట. ఈ సంక్రాంతి పండగకి బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే స్పెషల్గా నాకు అది బట్టలు, ఐ మీన్ స్పెషల్లీ చీరలు అనమాట. సో నేను బ్లౌజెస్ అన్నీ, నా దగ్గర ఉన్న కొత్త బ్లౌజెస్ ఆర్ చీరలు అన్నీ రాజమండ్రిలో తారా డిజైన్స్ అని చెప్పి ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి పంపిస్తానమాట. సో తను నాకు ఇన్స్టాగ్రామ్ త్రూనే పరిచయం. లాస్ట్ టైం నేను నవరాత్రి లుక్ బుక్ సిరీస్ చేసినప్పుడు ఒక శారీ పంపించారు నాకు, తను బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి పంపించింది అనమాట. అప్పుడు నాకు అది చాలా బాగా నచ్చింది. సో అందుకని ఈసారి కూడా అన్ని అత్తమ్మ లాస్ట్ టైం రాజమండ్రి వెళ్తున్నప్పుడే పంపించేశాను, అండ్ ఈసారి తను బస్కి వేసేసింది కొరియర్, నేను వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ పట్టు చీరలు బ్లౌజెస్ అన్నీ నేను ఒకటేసారి కొన్నవి కాదు, నేను ఇన్స్టాల్మెంట్ బేస్లో తీసుకుంటాను అనమాట. మా ఇంటికి చేనేత ఆయన నేర్చి కంచిపట్టు చీరలన్నీ ఇంటికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. సో ఆయన దగ్గర ఇన్స్టాల్మెంట్లో నెలకు ఒక 2,000 3,000 అలా కట్టి తీసుకునే శారీస్ అనమాట అవన్నీ. సో నేను మీకు శారీస్ చూపించలేకపోయాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ అత్తమ్మ అరిసెలు వేసేసిన తర్వాత పొంగడాలు వేస్తున్నారు. ఇది ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, మేబీ ఆంధ్ర సైడ్ రాజమండ్రి, వైజాగ్ ఈ సైడ్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, నాకైతే తెలీదు. నాకు పెళ్ళైన తర్వాతే ఈ డిష్ అనేది ఒకటి ఉంది అని చెప్పి తెలిసిందనమాట. సో పొంగడాలు ఖచ్చితంగా సంక్రాంతికి అండ్ మనం ఏదన్నా గృహప్రవేశాలు ఆర్ దివాళీ ఈ రోజున మేమైతే ఖచ్చితంగా వేస్తాము. నాకు పండగలంటే హేట్ అండ్ లవ్ రిలేషన్షిప్ అనమాట. ఎందుకంటే వాటిని సెలబ్రేట్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టం. వాటిని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రిపీటెడ్గా పని చేసుకుని రెగ్యులర్ లైఫ్లోకి రావాలి అంటే నాకు చాలా టైం పట్టేస్తుంది. సో ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు నాకు అదే అనిపించింది అనమాట, అప్పుడే అయిపోయింది ఆ 1 వీక్, ఇట్ వాజ్ సో నైస్ అని చెప్పి. బట్ ఎస్, ఏది ఎక్కువసేపు ఉంటే బాగుండదు కదా, అందుకని లైఫ్లో ఉన్న పండగలు, పబ్బాలు, బర్త్డేలు, పార్టీలు అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అదొక రిలాక్సేషన్. అండ్ మా పండగ విషయానికి వస్తే పిండి వంటలు, బట్టలు అయిపోయినాయి. సో ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి అని అంటే నెక్స్ట్ డే భోగి, అంటే భోగికి ముందు రోజు ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది. సో నెక్స్ట్ డే మార్నింగే లేచి వేరే పనులు కూడా బాగుంటాయి కాబట్టి భోగి మంట వేసుకోవడం అని, పిల్లలకి స్నానాలు చేయించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రోజు నైటే నేను మొత్తం ఇల్లు కూడా తుడిచి మాప్ కొట్టేశాను అనమాట. అండ్ నార్మల్ వంట చేస్తేనే స్టవ్ ఇంత జిడ్డు అవుతుంది, అందులో మనం చేసే పిండి వంటలకి ఇంకా ఇంకా జిడ్డు అవుతుంది కాబట్టి మొత్తం అంతా మళ్ళీ నీట్గా కడుక్కొని ఇల్లంతా క్లీన్ చేసుకుని, ఇది పిల్లలు పడుకున్న తర్వాత డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత సీన్స్ అనమాట. సో ఇల్లంతా ఇలా క్లీన్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకున్నా, సో దట్ నెక్స్ట్ డే జస్ట్ ఏదో శాస్త్రానికి ఊడ్చామంటే ఊడ్చాంలే అన్నట్టు చేస్తే సరిపోతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది మిగిలిన పనులు చేసుకోవడానికి అని చెప్పి ముందు రోజే క్లీన్ చేసుకున్నా. అండ్ ఇదంతా నేను చేసుకుని పడుకునేసరికి ఆల్మోస్ట్ 11:45 అయిపోయింది అనమాట. బికాజ్ మేనేజింగ్ 3 kids, వాళ్ళకి తినిపించి బతిమాలాడి పడుకోబెట్టిన తర్వాత ఇవన్నీ చేసుకోవాలి. సో 5:30 లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ మూన్. ఒకవైపు సన్ రైజ్ అవుతుంది అండ్ ఇంకా చంద్రుడు అలానే ఉన్నాడనమాట మార్నింగ్ 5:30కి. ఇట్ వాజ్ రియలీ సో బ్యూటిఫుల్ అసలు. అండ్ లేగంగానే ముందు కారిడోర్ కూడా నీట్గా క్లీన్ చేసి మాప్ కొట్టేసి ఇక్కడ రంగోలీకి రెడీగా పెట్టేశాను అనమాట అన్నీ. అండ్ నైట్ డోర్ మ్యాట్స్ అన్నీ తీసి మిషన్లో వేసేసాను అండ్ ఇక్కడ ఫ్రెష్ డోర్ మ్యాట్స్ వేస్తున్నాను. పండగ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫుడ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ. నాకైతే స్పెషల్గా ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ క్లీన్లీనెస్ ఆల్సో. అండ్ భోగి మంట వేయడానికి కిందకు వచ్చేసామన్నమాట. అంటే ముందు రోజు నైటే అన్నీ తెచ్చిపెట్టారు భోగి మంట కోసం అని చెప్పి. అండ్ మా ఇంట్లో పాత సామాన్లు లిటరలీ ఏమీ దొరకలేదు. అత్తమ్మ అంటూ ఉన్నారు,
శాస్త్రానికైనా ఒక పాత సామాన్లు ఏదన్నా వేయాలమ్మా అని చెప్పి. బట్ మా ఇంట్లో నిజంగా పాత సామాన్లు ఒక్కటి కూడా లేదు. ఫైనల్లీ కొబ్బరి చిప్పలు దొరికినాయి. అత్తమ్మ కొబ్బరి చిప్పలు ఎండబెట్టారు కదా, వాటి మీద వేద్దామని చెప్తే సరే అని చెప్పి అందులో కర్పూరం వెలిగించి కొంచెం పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని భోగి మంట స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఈ ట్రెడిషన్ ఎందుకో నాకు తెలియదు, కానీ నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టం. అండ్ చాలామంది ఊర్లు వెళ్ళిపోవడం వల్ల, సిటీలు అంతా ఖాళీ అయిపోవడం వల్ల ఉన్నవాళ్ళు ఎవరు భోగి మంట వేయలేదు. ఐ థింక్ మా కంప్లీట్ లైన్లో ఇద్దరే వేశారు. అండ్ మమ్మల్ని చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు అపార్ట్మెంట్లో బయటకు రావడం స్టార్ట్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుండింది. మా కాలనీ మొత్తం అంత ఊరెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. 5-6 భోగి మంటలు లైక్ అపార్ట్మెంట్స్ బయట కనిపించినాయి. ఈసారి అయితే ఎవరూ లేరు, మేము తప్ప. అనుతల్లి పండు భోగి మంట చూద్దాం. ఎప్పుడూ లేచాం మేము, నువ్వే లేదు. హలో, గుడ్ మార్నింగ్ అమ్మయ్యో. చూసావా పెద్ద ఫైరే. దావా మేము వెళ్ళిపోమా? వేసేసాం, మంట వస్తుంది. సేమ్ నాలాగానే మా అన్నయ్య పెద్ద కూతురికి ఇంట్రెస్ట్ అనమాట ఇవన్నీ. అది నిద్ర ఆపుకొని మరీ నాతో పాటు అన్నీ చేస్తాను ఉంటాను అంటుంది. అండ్ క్వైట్ ఆపోజిట్ నా చిన్న కూతురు ఇంకా నా కూతురు. సో వీళ్ళు మిగిలిన ఇద్దరెవరు అని చెప్పి నన్ను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో తెగ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వీళ్ళిద్దరూ మా అన్నయ్య పిల్లలు అనమాట, అంటే నా పిల్లలే. సో క్యూట్గా నేను వీళ్ళని 3 రోజెస్ అని చెప్పి పిలుస్తాను. సో భోగి మంటల దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes ఉన్నాము. అండ్ చక్కగా వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ మీ టు షో మై కళాఖండం. యాక్చువల్గా నేను చాలా సింపుల్గా వేసేద్దాం, నాకు ఎప్పుడు వచ్చినట్టే పువ్వు ఆకుతో అని అనుకున్నా. బట్ మా అన్నయ్య కూతురు ఉండేసి వచ్చి వద్దత్త మనం మంచిగా వేయాలత్త అని చెప్పి ఇదిగో ఈ కుండలు, పతంగులు, చెరుకు ముక్కలు అని చెప్పి నాతో వేయించింది. ఫైనలీ అది అలా వచ్చిందనమాట అవుట్పుట్. ఓకే, ఇట్ వాజ్ నాట్ సో బ్యాడ్ కదా, బాగానే వేసా. కలరింగ్ అది నాకు హెల్ప్ చేసింది వేయడంలో. అండ్ ఫైనలీ అత్తమ్మ కూడా ఈ లోపు మంచిగా స్నానం చేసేసుకొని కిచెన్లో వంట చేయడం స్టార్ట్ చేసేసారనమాట. ఏది ఏమైనా, ఎంత బిజీ స్కెడ్యూల్ అయినా, ఏ పండగైనా వి విల్ నాట్ మిస్ దిస్ మార్నింగ్ విత్ ఎ కప్ ఆఫ్ టీ. సో దట్ మాకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక 10 minutes బ్రేక్ వస్తుంది అనమాట. ఏం వంటలు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఒక చిన్న చర్చ. చాయ్ పే చర్చ ఈజ్ మస్ట్ విత్ అత్తమ్మ. అండ్ ఈ రోజున మేము వండే వంట ఏంటంటే భోగి రోజున గారెలు, ఆవళ్ళు అంటారు కదా, పెరుగు గారెలు అవి వేసుకుంటాము ఖచ్చితంగా. అండ్ ఈరోజు ఏకాదశి కూడా వచ్చిందంట, అందుకని అత్తమ్మ పెసరపప్పు వేసి బియ్యం పరవాణం కూడా చేశారు. సో భోగి స్నానం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆవళ్ళు తినాలి అనేది అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ట్రెడిషన్ అనమాట. సో మాకు ఇదేం ఉండేది కాదు. మా మమ్మీ నార్మల్గా అన్నీ చేసేవాళ్ళు, మేము నార్మల్గా స్నానం చేసి వచ్చి తినేసేవాళ్ళం. అండ్ ఆవడ రెసిపీ చాలామందికి తెలిసింది అండ్ నాకు తెలిసింది కూడా ఏంటి అని అంటే, పెరుగులో నార్మల్గా గారెలు వేసేసి పైన తాలింపు వేయడం, అది కొంచెం పీల్చుకున్నాక తినడం అని చెప్పి నేను అనుకునేదాన్ని. అండ్ నేను ఎప్పుడు అలానే చేసుకునేదాన్ని కూడా. బట్ అత్తమ్మ చెప్పింది ఏంటి అని అంటే, ఈ ప్రాసెస్ చాలా సింపుల్ ఉంది అండ్ చాలా అంటే చాలా డెలీషియస్గా ఉన్నాయి ఆవళ్ళు. ఫస్ట్ తాలింపు వేసేసుకుని స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, ఆ తర్వాత పెరుగు బాగా బీట్ చేసి, అంటే మజ్జిగలాగా చేయకూడదు, ఓన్లీ పెరుగునే బాగా బీట్ చేసి అందులో కలుపుకొని, ఇప్పుడు మనం వేడిగా గారెలు వేసుకుంటాం కదా, ఆ తీసిన గారెల్ని మజ్జిగలో ముంచి, పల్చగా మజ్జిగ చేసుకుని ఆ మజ్జిగలో ముంచి తర్వాత ఆ పెరుగు ఏదైతే కలుపుకున్నామో మనం తాలింపు వేసుకుని అందులో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. గారె చాలా స్మూత్గా అండ్ ఎక్కువసేపు నానిపోకుండా, ఆరెల్స్ లేకపోతే ఒకవైపు ఎండిపోయినట్టు అలా ఉంటుంది కదా కొన్నిసార్లు. బట్ అస్సలు అలా లేదనమాట, చాలా డెలీషియస్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్
అండ్ భోగి రోజు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్నానం ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేస్తామన్నమాట. తలకు కొంచెం నువ్వు నూనె రాసుకొని, ఒంటికి కొంచెం నలుగు పెట్టుకొని అండ్ కుంకుడుకాయతో తల రుద్దుకోవడం. సో పిల్లలైతే కుంకుడుకాయ వద్దంటే వద్దన్నారు. ఊరికే ఇంకా రుద్దుకోవాలి అని చెప్పి కొంచెం అలా రుద్దానమాట. లిక్షితాకైతే ఆ నలుగు పిండిని చూసి ఏదో అయిపోయి అదేదో అనుకుని మెడిసిన్ అనుకుని ఫుల్ ఏడ్చింది. బట్ సమ్హౌ ఎలాగోలా కన్విన్స్ చేసి అయితే చేపించాను. లైట్ ఆన్ ఆఫ్ చేస్తున్నాడు. హమ్మయ్య! ఒక పెద్ద పని తర్వాత నేను కూడా స్నానం చేసి ఇంకా రెగ్యులర్ థింగ్స్ అనమాట. పండగ రోజు చేసేవే ఇలా గుమ్మానికి బొట్టు పెట్టేసి అండ్ బొమ్మల కొలువు పెట్టడానికి స్టాండ్ కూడా అరేంజ్ చేసామన్నమాట. అండ్ ఈ స్టాండ్ గురించి చాలామంది డిఎం చేశారు. లింక్స్ కూడా ఇవ్వమని చెప్పి కామెంట్స్ కూడా పెట్టారు. సో ఈ స్టాండ్ నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో కాదు. అది కూడా శిల్పారామంలో తీసుకున్నాను అనమాట. శిల్పారామంలో నేను లాస్ట్ బ్లాగ్లో చూపించిన బొమ్మలు అండ్ ఈ స్టాండ్ ఒకటే దగ్గర తీసుకున్నా. నాకు తెలిసి స్టాల్ నెంబర్ 45. ఆయన దగ్గర కలెక్షన్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఆల్సో బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారనమాట బార్గెన్ చేస్తే. నాకు ఈ స్టాండ్ వచ్చేసి అరౌండ్ 3000 రూపీస్ పడినట్టుంది. విచ్ హ్యాస్ 5 స్టెప్స్ అనమాట. సో ఇప్పుడు 5 స్టెప్స్తో స్టార్ట్ చేసి అండ్ నెక్స్ట్ ఇంకొంచెం పెంచుదాం, ఇంకో 2 స్టెప్స్ అలా అని చెప్పి అని అనుకున్నాను. అండ్ దీనికి లైట్స్ కూడా ఇలా సెట్ చేసామన్నమాట. అండ్ ఇది ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని చెప్పి ఎన్ని థాట్స్. అప్పటికే ఆ స్టాండ్ అంతా సెట్ చేసేసరికి 12 అయిపోయింది అనమాట. సరే బొమ్మల పూజ తర్వాత చేద్దాము, ఫస్ట్ నేను కడుపు పూజ చేసుకోవాలి లేకపోతే కింద పడేటట్టున్నా అని చెప్పి ఆవళ్ళు అయితే తినేసాము నేను, మోహన్. పాపం మోహన్ కూడా నా కోసం వెయిట్ చేశారనమాట బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎంత లేట్ అయినా. అండ్ దెన్ వీ వెంట్ టు ద మార్కెట్. పిండి వంటల్లో జంతికలు చేయడం మిగిలిపోయింది. రేపటి రోజున అంటే సంక్రాంతి రోజున మేము పెద్దలకి బట్టలు పెట్టడం అనేది చేస్తామంటే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ మోహన్ వాళ్ళ ఫాదర్, బాబాయ్, వాళ్ళ నానమ్మ, మా మమ్మీ వీళ్ళందరికీ బట్టలు పెట్టి మేము చేసిన పిండి వంటలన్నీ కూడా వాళ్ళకి పెడతామన్నమాట. ఫస్ట్ లాస్ట్ నైట్ అరిసెలు చేసేసరికి ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయిందనమాట. అండ్ ఇంకా జంతికలు వేయడానికి టైం కుదరలేదు, అందుకే భోగి రోజు వేస్తున్నాం. అండ్ అత్తమ్మ ఎక్కువ ఈ గన్నుతో వేయలేరనమాట, అందుకని నేను వేస్తే ఆవిడ తీయడం ఇలాంటివి చేశారు. అండ్ పోస్ట్ లంచ్ అనమాట. నేను ఇంకా బొమ్మల కొలువు మీద అన్నీ సదరడం స్టార్ట్ చేశాను. పిల్లలు కూడా అందరు పడుకున్నారు. సో ఐ గాట్ సమ్ టైం. అస్సలు ఇవాళ రోజున టైం ఎలా అయిపోయింది అనేది కూడా అర్థం కాలేదు, అంత ఫాస్ట్గా అయిపోయింది అనమాట. నేను ఈ వ్లాగ్ అంతా బిట్స్ అండ్ పీసెస్ లాగా తీసినట్టు అనిపించింది నాకు ఎడిట్ చేస్తున్నప్పుడు. అంటే కంటిన్యూస్గా ఏది తీయలేదనమాట, బ్రేక్స్ ఇస్తూ కుదిరినప్పుడు కెమెరా పెట్టి తీయడం అలా చేశాను. ఫస్ట్ స్టెప్ మీద దేవుళ్ళని ఎవరో ఒకరిని పెట్టాలి కాబట్టి దశావతారాలు పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ దశావతారాల సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో నాకు అది తెలియదు. నెక్స్ట్ మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకొని చూశాను, అందులోనేమో బొమ్మలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఏ బొమ్మ ఏది అనేది నాకు అర్థం కాలేదు. బట్ నేను స్టోరీ పెడితే శ్వేత అన్నారు తప్పు పెట్టావు అని చెప్పి తను ఒక సీక్వెన్స్ పంపించారనమాట. అలా పెట్టాను. అండ్ మేము ఈ స్టాండ్ మీదే బొమ్మలు ఎందుకు, టీవీకి స్ట్రైట్గా జరిపి టీవీ స్టాండ్ మీద కూడా బొమ్మలు పెట్టు ఇంకా నిండుగా ఉంటాయని. నేనేమో థీమ్ అలా కాదు నేను పెట్టను అని కాసేపు అలా ఆర్గ్యూ అయిన తర్వాత సరే ఆవిడ మాట ఎందుకు కాదనడం అని చెప్పి
టీవీ స్టాండ్ మీద కూడా బొమ్మలు ఫస్ట్ ఒక పెళ్లి బృందం లాగా పెట్టి, తర్వాత దశావతారాలు అండ్ ఆ తర్వాత లక్ష్మీ గణపతి అండ్ ఆల్సో సరస్వతి బొమ్మలు, ఆ తర్వాత మొత్తం పొంగల్ థీమ్తో అలా స్టాండ్ని మొత్తం నింపానమాట. అండ్ ఫెస్టివల్ ఈజ్ నెవర్ ఎవర్ కంప్లీట్స్ విత్ న్యాచురల్ ఫ్లవర్స్ డెకరేషన్ కదా. అండ్ ఈసారి అయితే నాకు ఫ్లవర్స్ మంచివి దొరకలేదు. ఉన్న వాటిల్లో ఒక బొకే తీసుకొచ్చి ఇలా మేనేజ్ చేశాను. అండ్ ఈ ఫ్లవర్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే వీటి స్టెమ్ ములిగేంత వరకు వాటర్ వేసి, అంటే ఫుల్గా వేసేయకూడదు, ఫుల్గా వేస్తే కుళ్ళిపోతే జస్ట్ ఆ లోవర్ స్టెమ్ ఏదైతే ఉంటుందో అవి ములిగే వరకు వాటర్ వేసి, వాటర్లో ఒక స్పూన్ ఆఫ్ షుగర్ వేసి పెడితే అవి ఎక్కువ రోజులు అట్లీస్ట్ ఒక 10 days అయినా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. నేను ఇదే టిప్ ఫాలో అవుతాను. నేను ఇలా తెచ్చుకున్న ఫ్లవర్స్ ఈజీగా 10 to 12 days వరకు ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఇట్స్ ఈవినింగ్ అరౌండ్ 6:30. సో భోగిపళ్ళు పోయడానికి వీళ్ళ ముగ్గురిని రెడీ చేసి నేను రెడీ అయ్యి అంతా అయ్యేసరికి టైం అయిపోయింది. నేను పిలిచిన వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఎంత హడావిడి అయిపోయిందో. నేను అసలు ఈ బొమ్మల కొలువు ముందు సరిగ్గా పూజ చేసుకోవడానికి టైమే దొరకలేదు. ఇలా నైవేద్యం అంటే మేము వండుకున్నవన్నీ నైవేద్యం పెట్టి, పళ్ళు కూడా నైవేద్యం పెట్టి, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను, దీపం పెట్టేసి. అండ్ తర్వాత వీళ్ళకి భోగిపళ్ళు పోసామన్నమాట. దిస్ డే వాజ్ సో బిజీ. అసలు నేను కూర్చోడానికి ఇలా 5 minutes కూడా దొరకలేదన్నమాట. బట్ అ వెరీ వెరీ మెమరబుల్ డే. అండ్ నా ముగ్గురు పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ భోగిపళ్ళు ప్రాసెస్ మొత్తం. వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అది భోగి రోజు అలా అయ్యిందనమాట. అండ్ ఇట్ వాజ్ ద నెక్స్ట్ డే. సంక్రాంతి రోజు మార్నింగ్ కొంచెం లీజర్గానే లేచాము, అరౌండ్ లైక్ 6:30, 7-ishకి. ఎందుకంటే భోగి రోజు చేసిన పనికి బాడీ సహకరించలేదన్నమాట 5:30కి లేగడానికి. అండ్ లేగానే యాజ్ యూజువల్ రంగోలీ వేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఈ రోజున కొంచెం మంచిగా లీజర్ టైం దొరికింది. సో బొమ్మల కొలువు దగ్గర మంచిగా పూలన్నీ పెట్టుకొని ప్రశాంతంగా దీపం పెట్టుకొని, అత్తమ్మ యాజ్ యూజువల్ ఉండే నైవేద్యాలు పరవాణం ఇంకా పులిహోర చేశారనమాట. అలానే మిగిలిన పిండి వంటలు కూడా అన్ని బొమ్మల కొలువు ముందు పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకున్నా. నేను ఇక్కడ మిస్ అయిన పార్ట్ ఏంటి అంటే గౌరమ్మని చేసి గౌరమ్మకి పూజ చేయడం. సో ఆ హడావిడిలో నేను చాలా మిస్ అయిపోయాను అనమాట. ఇంకా సెకండ్ డే చేయడం ఎందుకులే అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ చేద్దాము అని నార్మల్గా దీపం పెట్టుకుని దండం పెట్టేసుకున్నా. అండ్ చెప్పాను కదా పెద్దవాళ్ళకి ఇలా అన్నీ పెడతాము అని చెప్పి, అది కూడా పెట్టామన్నమాట. అండ్ వీ హ్యావ్ ఆల్సో బీన్ టు ఎగ్జిబిషన్. మంచిగా ఒక మూవీకి వెళ్ళాము, మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము. అండ్ ద హోల్ కంప్లీట్ 3 days వాజ్ సో నైస్ అండ్ మెమరబుల్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end. Bye bye.